ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా డొంకెన రవి నియామకమయ్యారు. ఈరోజు మంగళవారం రోజున మధ్యాహ్నం 1 గంట సమయంలో ప్రముఖ ప్రజా ఉద్యమకారుడు, సీనియర్ న్యాయవాది అయిన డొంకెన రవిని ప్రభుత్వం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించారు. ఈ పదవిని స్వీకరించిన సందర్భంగా డొంకెన రవి తన గత పోరాటాలను, భవిష్యత్ లక్ష్యాలను వెల్లడించారు. తన విద్యార్థి దశ నుండే ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారని తెలిపారు. డిఎన్ఆర్ లా కాలేజీ, భీమవరం, ఆంధ్ర యూనివర్సిటీల్లో చదువుతున్నప్పుడు ర్యాగింగ్కు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలను నడిపినట్లుగా గుర్తు చేసుకున్నారు. గిరిజన ప్రాంతాలైన పాడేరు, రంపచోడవరం సందర్శించి అక్కడ ప్రజల మధ్య ఐక్యత కోసం కృషి చేశామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించి తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జేఏసీలో కీలక సభ్యునిగా పనిచేసి ఉద్యమానికి తన వంతు సహకారం అందించారని వెల్లడించారు. పెద్దపల్లిలో న్యాయవాదిగా పనిచేస్తున్న కాలంలో ఇటుకబట్టి కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ పోరాటం కొనసాగించినట్టు తెలిపారు. ఈ ప్రజాసేవలను గుర్తించి ప్రభుత్వం తనకు ఈ కీలక పదవిని అప్పగించిందని ఆయన పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్బాబు, అడ్డూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, ఎంపీ గడ్డం వంశీ, కోదండరాం, ఎమ్మెల్సీ విజయశాంతి, మాజీ జడ్పీటీసీ సారయ్య గౌడ్తో పాటు జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమాజానికి మరింత సేవ చేస్తూ ప్రజలకు న్యాయం అందించడమే తన ప్రధాన లక్ష్యమని డొంకెన రవి పేర్కొన్నారు.